హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుకుందాం. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను ఏంటంట తెలుసుకోవాలి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే మనం, హల్లెలూయా, దేవుని మందిరానికి వచ్చే దేనికి చెప్పండి? ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారు. ఒకరేమో హల్లెలూయా దేవుడు అతని ప్రార్థన వినకుండా వెళ్ళిపోయాడు. ఒకరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? అతడు దేవునితో సమాధాన పడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చి వెళ్ళిపోవడం గొప్పే ఉంది. వచ్చి వెళ్ళడం కాదు, కానీ వచ్చిన మనం దేవుని మనస్సుని గుర్తెరగాలి. హల్లెలూయా. అంటే దేవునికి ఇష్టమైనది ఏంటి, దేవునికి ఇష్టం కానిది ఏంటి అంటే మన మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? దేవుని మాట వినటం వల్ల ఎవరికి మేలు? చూడండి, కీర్తనకారుడైన దావీదు చెప్తాడు 31వ కీర్తనలో, 31వ కీర్తన 19వ వచనం చదివితే, నీ యందు, చూడండి ఇక్కడ ఎవరి యందంట? హల్లెలూయా. ఎవరి యందు భయం ఉండాలి మీకు? అమ్మగారు ఏమనుకుంటారు రాకపోతే, లేకపోతే జాజిగా ఊరుకోపోతే రాకపోతే ఊరుకోరేమో అని. మనుషుల గురించి కాదు కదా మీరు వచ్చేది. లేకపోతే ఎవరికి కనపడటానికి మీరు వచ్చింది? చెప్పాలి. దేవునికి కనపడ్డాకి దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీరు దేవుని చూచే విధంగా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మేము ఇటు తిరిగి చూస్తాం కాబట్టి మీరు వెనకాల అలర చేసిన పర్లా. మేము ఇటు బయటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ లోపల మీరు ఎలా ఉన్నావు పర్వాలా. మనుషులు కొంత మట్టికే మిమ్మల్ని చూడగలరు. హల్లెలూయా. కానీ దేవుడు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తాడు. దావీదు అంటాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది? నువ్వు భయభక్తులు ఉంటే కదా నీకు మేలు కలిగేది. అందరూ వింటున్నారా వాక్యం? టీలిచ్చే వాళ్ళని చూస్తున్నారా? హల్లెలూయా. వినాలి వాక్యం. దేవుని స్తోత్రం. వాక్యం వింటే మీకు మేలు. దేవుని స్తోత్రం. దేవుడని యెహోవా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పిన వాగ్దానం, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినినెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. దేవుని స్తోత్రం. పాటల్లో ఉన్న ఉత్సాహం, హల్లెలూయా, ప్రారంభ ప్రార్థనలో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగాలి. హల్లెలూయా. గడియారం వంక, వాళ్ళంక వీళ్ళంక చాలా విచిత్రం వేస్తుంది నాకు. చాలాసార్లు మనుషులు ఎవరో వచ్చారనుకోండి అలా చూస్తూ ఉంటారు, ఆనందం చూస్తారు. ఏంటి చూసేది? మనం ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. అనగా దేవుని వాక్యం వైపు మనం ఆశతో చూడాలి. దేవుని స్తోత్రం. కుంటివాడు శృంగారం అనే దేవాలయం వద్ద ఎంతకాలం నుంచి ఆళ్ళొంక ఏళ్ళొంక చూస్తూ ఉన్నాడో, ఆ రోజు కూడా ఆనవా ప్రకారంగా చూశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? పేతురు యోహానులు ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. వాడికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే మోసుకొచ్చిన వాళ్ళు పట్టుకుపోతారు. ఏమన్నా వసూలైతే నీ రోజు మేము తీసుకొస్తాం కదా, సగం మాకు ఎవరని చెప్పి లాక్కుపోవచ్చు. హల్లెలూయా. నీకు ఏది కావాల్సింది మేము పెడతాం, కానీ అది ఎలా ఇచ్చేయని చెప్పేసి ఇంకొకరు పట్టుకుపోవచ్చు. కానీ వాడు దిగ్గున లేచి నడిచాడు. దేవుని స్తోత్రం. వాడు గంతులు వేస్తూ దేవుని మహిమపరిచాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన లేఖ, అప్పుల భారం తొలగిపోయిందండి, కొంత ఆస్తి సంపాదించుకున్నామండి, ఈరోజు మేము అలా ఇచ్చేవాళ్ళుగా ఉన్నామండి అంటవే కాదు. దానికన్నా మేలేంది దేవుని రాజ్యంలో స్థానం. దేవుని స్తోత్రం. అది అందుకని యేసుప్రభువు వారు యేసువారి సమాజ మందిరాల్లో బోధించి పరలోక రాజ్యం గురించి బోధించాడంట ఆయన ముందుగా. దేవుని స్తోత్రం.
అందుకనే మీరు పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. దేవుని స్తోత్రం. ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు? అవి కంటికి కనబడవు, చెవికి, మనుష్య హృదయానికి అవి గోచరం. దేవుని ఆత్మ ద్వారా వాటిని మీకు తెలియజేస్తాడు. దేవుడు మీకు మేలు చేయాలని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. మేలు చేయాలని ఆయన చూస్తూనే ఉంటాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిండించి దాన్ని లోబర్చుకోండి. మీరు వెళ్ళండి, మీ ఫలము నిలిచి ఉండేట్లుగా మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు అని ఆయన మాటలన్నీ కూడా మనల్ని దీవించే విధంగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేలుకరమైన సంగతులు బైబిల్ ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఈరోజు కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా చెప్పిన మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. నిత్య రాజ్యంలో మీకు స్థానాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. భూమి మీద బ్రతికే కాదంట, కొంతకాలమేనంట ఇక్కడ ఉండేది. కానీ యేసయ్యతో ఉండేది మాత్రం యుగ యుగాలు. దేవుని స్తోత్రం. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే యావదాస్తు మీద నేను అధికారిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. భూమి ఆకాశంలో గతించిపోతాయేమో కానీ ఆయన నోట నుండి వచ్చే మాట ఇది కూడా గతించదు. దేవుని స్తోత్రం. నువ్వు ఇది రోజు మొదలుకొని దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. అలా అంటారు ఏంటండి? భయం లేదనుకుంటున్నారా మాకు అంటున్నారేమో మీరు. భయం ఉంటే ధన్యులు. దేవుని స్తోత్రం. భయము లేకపోతే ఏం చేయాలి? భయభక్తులు కలిగే యెహోవాను సేవించుడి, గనగడ వణుకుచు సంతోషించండి. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని, ఆయనతో మనతో మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన వాక్యానికి చెవి ఇవ్వటమే కాదు, వాక్యానుసారంగా ఈయన మాటలు విని వాటి ప్రకారంగా చేయి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నిసార్లు దేవుని వాక్యాలు విన్నామో, ఎన్నిసార్లు బైబిల్ తిరిగేసామో, అటు తిప్పామో ఇటు తిప్పామో, అన్నీ విన్న మనం మరలా లోకంలోకి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటిది? ఇంతకాలం మీరు విననట్టే. అర్థమవుతుందా? విన్నవాడు ఏం చేస్తాడు? బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. ఆ ఇల్లు బండ మీద ఉండడాన్ని బట్టి ఆ ఇల్లు కదల్చబడదు. దేవుని స్తోత్రం. విని వాక్యానికి చెవి ఇవ్వక, భయం లేకుండా, భక్తి లేకుండా, మేలుకరమైన సంగతులు ఏంటో కూడా తెలుసుకోకుండా వచ్చి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ సామెతలు అంటాడు, వెండి సంపాదించుట కంటే తెలివి సంపాదించుట మేలు. చూడండి, సామెతల గ్రంథం చూడండి, సామెతలు 16వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానం. దేవుని స్తోత్రం. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన సర్వ సంపదలతో నిండుకొనును అనే వాక్యం. ఇది మన ఇంటిని గురించే కాదండి, ఈ ఇంటిని గురించి కూడా. దేవుని స్తోత్రం. ఏ ఇల్లది? దేవుడు మనలో నివసిస్తాడు. మనం ఆయన గుడి కట్టేసి అందులో ఉండమంటే ఆయన ఉండడు. మీ దేహమే నాకు ఆలయం. నీకు జ్ఞానం ఉంటే, నీకు తెలివి ఉంటే దీంట్లో ఆయన నివసిస్తాడు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానానికి మూలం ఎవరో? దేవుడే. ఆయన నీలో ఉంటే నీ ఇంకా ఏది అక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషాకి అక్కర్లేదంటారా వెండి బంగారం? చెప్పరే. వెండి బంగారం ఎలీషాకి అక్కర్లేదా? గెహాజీకే కావాలా? ఎలీషా ఏం చేసుకోడా? వెండి బంగారం ఎవరికన్నా చేదే ఏంటి డబ్బు? హల్లెలూయా. అంటే అక్కడ అంటాడు కదా, ద్రాక్ష తోటలు కొనుక్కోవటానికి, పొలాలు కొనుక్కోవటానికి సమయం ఇది అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మన సమయం వ్యర్థమైన వాటి కోసమే కాదు మనం బ్రతికేది, మనకు అవసరమైన దానికోసం కూడా. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. వ్యర్థమైన వాడు ఏమంటాడు? నా ప్రాణమా తినుము, తాగు, సుఖించు. చాలా కాలానికి నేను అనుకున్నది సాధించాను, విస్తారమైన పంట పండింది. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా ఇప్పుడు భాషలో చెప్పాలంటే బోల్డ్ ఆస్తి
సంపాదించుకున్నాను, సమకూర్చుకున్నాను అంటాడు. తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. కానీ దావీదు రాజే విస్తారమైన బంగారాన్ని, వెండిని ఇదంతా సమకూర్చాడు ఆలయం కట్టడానికి. సొలొమోను తర్వాత ఆలయం కట్టడానికి బోర్డు సంపాదించాడు. కానీ ఎక్కడన్నా కానీ హల్లెలూయా హల్లెలూయా అర్థమవుతుందా మీకు? దావీదు అన్నీ సమకూర్చి పెట్టాడంట. సొలొమోను దానికి ఇంకా జోడించి దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం. దావీదు ఎక్కడ ధనం గురించి కానీ పాటలు ఎక్కడ పాడినట్టు బైబిల్లో ఉందా? అతడు నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. అది మనం చేయవలసిన పని. దేవుని స్తోత్రం. ఇక్కడ దావీదు అదే అంటాడు. చదువు, ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడిన మాట, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట మేలు. మనుషులకు మేలుకరమైన మాట ఇవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అదే చెప్పుద్ది. మనం బైబిల్ చెప్పినట్టేనాం కదా. మేలు అంటే ఏదో అనుకుంటాం. హల్లెలూయా. మేలు అంటే ఏంటంటే జ్ఞానం కలిగి ఉండడం, తెలివి కలిగి ఉండడం. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం. దేవుని స్తోత్రం. అది ఎవరికి ఇస్తాడు దేవుడు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, సమాధానమైన సంగతులు తెలుసుకొనటం నీకు మేలు. లోకాసు వార్తలో ఉంది కదా వాక్యం, చదవండి మళ్ళీ మాట. 19వ అధ్యాయం 42వ వచనం. నీవు ఈ దినం ఇప్పుడైనా, నిన్నడు కూడా కాదు, ఇప్పుడైనా కానీ సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని ఎడల, అది దేవునికి స్తోత్రం. దేవునికి ఏది ఇష్టం చెప్పండి? ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండటం ఆయనకి ఇష్టం. హల్లెలూయా. నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండటం ఆయనకి ఇష్టం. ఆయనతో సమాధాన పడటం అంటే ఏంటి? నువ్వు ఒకవేళ పాపివే, లోకంలోనే బ్రతుకుతున్నావు, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నావు, కానీ నువ్వేం చేయాలి? దేవునితో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. అంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు ఆయన తట్టు తిరగాలి. అది నీకు మేలు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు సమాధానమైన, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? మనం నమ్మి బాప్తిజం పొంది ఆయన అడుగు జాడల్లో మనం నడవటం మనకు మేలు. దేవుని స్తోత్రం. అసలైన మేలు ఏది? సమాధానమైన సంబంధమైన సంగతులు మనం తెలుసుకుని ఆ విధంగా ఆయనతో సమాధాన పడటం, ఆయన హృదయం ఎరిగి, ఆయన గుణం ఎరిగి మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకోవటం మనకు మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని వెండి సంపాదించడం మేలు కాదు, బంగారం సంపాదించడం మేలు కాదు, జ్ఞానాన్ని సంపాదించుకోవటం మీకు ఎంతో మేలు. అది మీకుంటే మీరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు, ఆయనతో మీరు సమాధాన పడతారు. అప్పుడు ఖచ్చితంగా మీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంతేగాని ఆయనతో సమాధాన పడకుండా, ఆయనతో ప్రార్థన మాట్లాడకుండా, ఆయన చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు ఎలా కలిగిద్ది? కాబట్టి మేలు చేయవాలని మా దేవుని ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడే ఉందన్నారు భక్తులు. దేవుని స్తోత్రం. మనం వచ్చే దేవుని దగ్గరికి ఎందుకు చెప్పండి? మేలు కలగవాలననే. హల్లెలూయా. దేవునితో సమాధాన పడటానికే. దేవుడు చెప్పే ప్రతి మాట విని దాని ప్రకారంగా మన జీవితాల్ని కట్టుకోవటానికి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. వచ్చి వెళ్ళడంలో ఏమి లేదు. చాలామంది అంటారు కదా, మన 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 ప్రాంతాల్లో 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు, 71 వారం అంటారు. హల్లెలూయా. అమ్మగారు చెప్పే బోధ ఏంటంటే 7 గుణాలు పోతే మనిషిలో ఆ క్షణంలోనే బాగుపడిపోతారు, వెంటనే మేలు కలుగుద్ది మీకు. దేవుని స్తోత్రం. జ్వరం వచ్చినాడు 7 వారాలు ఎక్కడ బతుకుతాడు? కణాలు పడిపోయినాడు వారం బతుకుతామే కష్టం అంటే. హల్లెలూయా. రేపేం జరుగుతుందో మనకు తెలియని సందర్భాల్లో రోజులు పట్టడం ఎందుకో? దేవుని సన్నిధిలో వెంటనే ఆయనతో నువ్వు బ్రతిమలకు, ఆయన పాదాలు పట్టుకో. వెంటనే ఇజ్గియాతో అన్నాడు యెషయా, మరణమవుతున్న నీ ఇల్లు చక్క పెట్టుకో. హల్లెలూయా. వెంటనే వాడు పశ్చాత్తాపడ్డాడు, అంటే దేవునితో సమాధాన పడ్డాడు. యేసు ప్రభువు చెప్పే మాట అదే, ఈ దినమందైన నీ
దేవునితో నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకునటం నీకు మేలు. కానీ నువ్వు వినే పరిస్థితిలో లేవంటాడు అక్కడ. చదవండి అన్నమాట. అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. నేను నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగట్లేదు కనుక నీ శత్రువులు, దేవునితో నువ్వు సమాధాన పడకపోతే, హల్లెలూయా, ఆయన పక్షంగా నువ్వు ఉండకపోతే ఇంకా నేను రక్షించేవాడు ఎవడు? అలాగే జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇజ్రాయేల్ ప్రజలకు ఆ యుద్ధాలు ఆనాటి నుండి నేటి వరకు కూడా చూస్తూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినప్పుడు మెస్సియగా వారు ఆయన్ని అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. రక్షకుడుగా వారందరూ ఆయన్ని తెలుసుకోలేకపోయారు. ఈరోజు మనకు ఆయన రక్షకుడు అని తెలుసు. దేవుని స్తోత్రం. నశించిన ఇజ్రాయేల్ యొద్దకే వచ్చానని చెప్పిన దేవుడు, వారు ఆయన మాటను వినలేదు. వారు ఆయన సమాధాన సంబంధమైన సంగతులు వారు గ్రహించలేదు. అవిశ్వాసులైన వారు మనోనేత్ర ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేస్తుంది నేటి దినాల్లో కూడా. అందుకే వాళ్ళకి తెలియకుండా ఇంకా లోకంలో పాపంలో శాపంలో అంతకందుకు దిగజారిపోతున్నారు చాలామంది. అలా ఉండకూడదు. భక్తి జీవితంలో నువ్వు దేవునితో సమాధాన పట్టు నీకు మేలు. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించడం నీకు మేలు. హల్లెలూయా. వెండి బంగారం ఈ కాదు నువ్వు సంపాదించేది, తెలివిని జ్ఞానాన్ని సంపాదించుకో. అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానం నిన్ను నిత్యరాజ్యానికి పరలోకానికి నిన్ను వారసులుగా చేస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఇమ్మని దేవుణ్ణి అడగండి. దేవుని స్తోత్రం. రెండవదిగా చూడండి, కీర్తన గ్రంథం 118వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన. మనుష్యులను నమ్ముకొనుట కంటే, అది ఎవరిని ఆశ్రయించాలి? మనుష్యులను నమ్ముతారు చాలామంది, దేవుని కూడా నమ్మరు. దేవుడు చివరిలో ఆప్షన్ అన్నమాట. మనుషులు అందరి పని అయిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. లాస్ట్ ఫైనల్ అంటారు చూసారా, చావో రేవో దిక్కులేనోడికి వేదాంతం అంతా మెట్ట వేదాంతం అంతా అప్పుడు ఎలాగే వస్తుంది. అప్పటి వరకు మాత్రం దేవుడు కల్లో మాట్లాడిన పెడచేవని పెడతా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలంట? హల్లెలూయా. మేలు గురించి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మేలు కలగవలననే ఆయన మనల్ని ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. అసలు భూమి మీద దేవుడు మనుషుల్ని పుట్టించింది దేనికి? వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకోవడానికి భూమి మీద ఉండడమే కాదు, పరలోకాన్ని కూడా నింపాలని చూస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నరకమేమో ఖాళీ అయిపోవాలి, పరలోకమేమో నింపబడాలి. హల్లెలూయా. ఆయన ఆలోచన అది. ఆయన మీకు మేలు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు కూడా మేలు కలగాలంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడిన, కొంచెం ఉన్నా చాలామంది అంత అయిపోవాలి ఇంత అయిపోవాలనుకుంటారు. అక్కలా నీకున్న కొంచెమే చాలు. నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని యందలి భయభక్తులు. అప్పుడు నీకు మేలు కలుగుద్ది. దేవుని స్తోత్రం. అంతేనా కదా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే ఏంటి ఉపయోగం? అలేలు ఏముండాలి? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం నీకు మేలు. దేవుని స్తోత్రం. ఈరోజు చెప్పే నేను వాక్యం ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే మన కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆల్రెడీ ఆ మేలు ఎంతోమంది పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఆ మేలు పొందుకోవడానికి చాలామంది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. పొందేసుకున్న వాళ్ళు ఏమో అనుకుంటారు, మా తెలుసులే అనుకుంటారు. దేవుని స్తోత్రం. పొందలేని వాళ్ళు ఉన్నారు చూసారా, ఎప్పుడు దేవుడు మాకు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి పొందుకున్న మనం అది చివరి వరకు దాన్ని ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన రక్షణ అయినా నిత్యరాజ్యమైనా హల్లెలూయా దాన్ని చివరి వరకు మనం కాపాడుకునేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏంటంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉన్న మేలు. దేవుని స్తోత్రం.
చాలామంది మాకు ఎంతో లేదంటే కొంతగానే ఉందంటే కొంచెం ఉన్నా సరే చాలు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని స్తోత్రం. ఎలీషాకి ఏముంది ఆస్తి? 12 అరకలు వదిలేసి ఏలియా కూడా పడ్డాడు. పోగొట్టుకున్నాడా సంపాదించుకున్నాడా? చెప్పరా. 12 అరకలు దున్నేవాడు అంటే మామూలుడు కాదు, ఆస్తిపరుడే. దేవుని స్తోత్రం. తన ఆస్తినే తృణప్రాణ్యంగా వదిలేసి యేసయ్యను వెంబడించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎలీషా. దేవుని స్తోత్రం. భక్తులందరూ భయభక్తులు కలిగి ఉన్నారే, అందుకని వారు భక్తులుగా పిలువబడుతున్నారు. ఈరోజు భక్తులుగా పిలువబడే మనం, విశ్వాసులుగా పిలువబడే మనం, మనలో కూడా అటువంటి భయము భక్తి ఉండవలసిందే. దేవుని స్తోత్రం. ఉంటే మీకే మేలు. దేవుని స్తోత్రం. నాకా చెప్పరా. మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, దేవునితో మిమ్మల్ని సమాధానపరుస్తుంది. అప్పుడు దేవుడు మీకోసం దాచి ఉంచిన మేలు గొప్పగా ఉంటుంది. దేవుని స్తోత్రం. గొప్పగా ఉంటుంది అర్థమవుతుంది మీకు. పరలోకం మీరు వెళ్తున్నారనుకోండి, ఆయన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు అనుకోండి, ఎందుకు నిలబడతాడు ఆయన? ఈ భూమి మీద నువ్వు నమ్మకమైన పనివాడిగా, లేకపోతే నమ్మకమైన దాసుడిగా, విశ్వాసిగా ఉన్నప్పుడు హల్లెలూయా దూతలు ఎదుటి నిన్ను ఆయన ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అలా ఒప్పుకునే విధంగా నువ్వు భక్తి చేయాలి. ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నవారు మాత్రమే పరలోకంలో ఆయనతో కలిసి యుగయుగాలు జీవించగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా చూడండి, అదే సామెతల గ్రంథం 16:6 చదవండి. కృపా సత్యముల వలన దోషాలకి ఏం కలుగుద్దంట? ప్రాయశ్చిత్తంగా. కృపా సత్యముల వలన అనగా మనం పాపులమే, జన్మతా పాపులం, కర్మ పాపులం అయినప్పటికీ కూడా ఆయన కృప ద్వారా మనందరికీ ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం కలిగింది. ఎప్పుడో చెప్పాడు భక్తుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. అది మనుష్యులు చెడుతనము నుండి, చెడుతనం చేస్తున్నారంటే భయం లేనట్టు మీకు. ఇక్కడ ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారంట చెడుతనం నుండి తొలగిపోతారు. చెడ్డ పనులు చేయరు, మంచి పనులు చేస్తారు. మనకు మంచిది కాదు, మనకు మంచి అన్నీ మంచిగా కనపడతాయి. మనకి ఒకటికి సరైనదిగా కనపడే మార్గం కలదు. తుదకరి ఎక్కడ తీసుకుపోద్ది? మరణానికి తీసుకుపోద్ది. కానీ జనులు చెడుతనం నుండి తొలగిపోతారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చెడుతనం నుంచి తొలగిపోయిన యోసేపు. దేవుని స్తోత్రం. తొలగిపడదా? హల్లెలూయా. ఆ ఇంటికి అధికారం అనుకున్నాడా? పోతీఫర్ ఇంటికి అధికారం అవ్వాలనుకున్నాడా? హల్లెలూయా. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని స్తోత్రం. అలాగే దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సింహాలకు కూడా జంకలేదు. దేవుని స్తోత్రం. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారు అగ్ని జ్వాలల బలము కంటే దేవుని యందలి భయభక్తులే వారికి నచ్చింది. దేవుని స్తోత్రం. అగ్నికి జడవలేదు వాళ్ళు. ఎవరు చేశారు చెప్పరా? మా చుట్టాలు అనుకుంటారేమోనండి అని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. హల్లెలూయా. రోజు మనతో తింటున్నాడు, మనతో తిరుగుతున్నాడు, మనతోనే ఉంటున్నాడు, ఏమైతే అదే వద్దులే అని వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది. ఇంకా దేవుడు అంటే భయం ఏది నీకు ఉందా? అసలు భయం ఉండటం వల్ల నీకు మేలు. దేవుని స్తోత్రం. భయం లేకపోతే నీకు మేలు జరగదని బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. నువ్వు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది నువ్వు ఇప్పుడు కనబడకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఒకనొక దినాన నువ్వు ఆయన ఎందుకు కలిగి ఉన్న భయభక్తుల గురించి దేవుని స్తోత్రం. నరులు ఎదుట నువ్వు ఆయన ఆశ్రయించిన విధానాన్ని బట్టి దేవుడు పరిశుద్ధ దూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాడా? చాలా నీకు చాలా. అప్పుడు గొడవ వద్దండి, ఇప్పుడు గొడవ చూడండి అన్నట్టుగా ఉండకండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోకం క్షణికమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉండేది కొంతకాలమే. చూడండి, కీర్తన గ్రంథంలో కూడా చూద్దాం. 81వ కీర్తన 13వ వచనం చూడండి. ఇక్కడ అంటాడు, అయ్యో నా ప్రజలు నేను చెప్పే మాట వినని ఎడల, ఇశ్రాయేలీలు నా మార్గమును మీరు అనుసరించిన ఎడల మీకెంతో మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులు, మనకి శత్రువులు కొన్న వారందరూ ఏం చేస్తాడు? అనగదొరుకుతాడు. వారి విరోధుల్ని కొడతాను. యెహోవాను ద్వేషించేవారు
81 అధ్యాయం 13 వచనం చదివేది. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట ఏం చేయాలంటే మనం యెహోవాను ఆశ్రయించాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటలు మనం వినాలి. అంటే ఆయనకి భయపడుతున్నట్టు మాట దాని అర్థం. దేవుని స్తోత్రం. మూడవదిగా చూడండి, సామెతల 27 అధ్యాయం 5 వచనం. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి మరి అంటే ప్రేమే, కానీ మిమ్మల్ని గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. చదవండి అక్కడ, లోపట ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. మేలును కోరి అంటే బహిరంగంగా గద్దిస్తాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. మనోడే కదా దావీదు, ఊరుకున్నాడా? ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తని పంపించాడు. హిజ్కియా మనోడే కదా, చెప్పరా? అంటే దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన మనం మేలు కోరి మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఆయన తట్టు తిరగాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగవాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడంట, కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు మనల్ని గద్దిస్తాడు, తప్పు నువ్వు చేసేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగా నువ్వు తప్పు చేసిన వెనకేసి వస్తే నువ్వు పాడైపోతావు. హల్లెలూయా. ఇక్కడ కాబట్టి బహిరంగంగా ఆయన గద్దిస్తాడు. అలాగే మనం కూడా ఇతరులకి మేలు చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఇతరులు సరైన మార్గంలో వాడిని ఆడు ఎలా పోతే బాగుని మనకేం తెలియదు అనుకోకూడదు. దేవుని స్తోత్రం. మేలు దేవుని ద్వారా పొందాలనుకున్న వారు, పొందిన వాళ్ళు ఇతరుల మేలు గురించి కూడా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అదే గలతీ రాసిన పత్రిక 6:10 అంటాడు, మనందరూ అంటే విశ్వాస గృహంలో చేరిన వారి పక్షంగా మేలు చేయాలంట, మరి విశేషంగా అంటాడు. చదవండి. మనందరికీ అంటే సమయం దొరికిన కొలిది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళ ఎడల అది మేలు చేయాలి. మేలు పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? దేవుని ద్వారా దీవించబడ్డ మనం, మేలు పొందిన మనం, దేవుని కలిగి ఉన్న మనం విశ్వాస గృహంలోకి చేరిన వారి ఎడలు కూడా మేలు చేయాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేలు కొరకే ఒకవేళ ఎవడన్నా దారి తప్పితో తిరుగుతున్నా మనకెందుకులని ఒడిచిపెట్టకుండా వాడిని బహిరంగంగా మీరు గద్దించిన వారిని దేవుని తట్టు తిప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చెప్పుకున్న వాక్యాలు 3. హల్లెలూయా. మానవునికి మేలు కలిగే సంగతుల గురించి చెప్పుకున్నాం. ఎలా మేలు కలుగుద్ది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. దేవుని స్తోత్రం. అలాగే యెహోవాను ఆశ్రయించటం వల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం మేళ్ళు పొందుకుంటాం. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన మేలు పొందుకున్న మనం ఇతరుల ఎడలు కూడా మనం మేలు చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అలా మేలు చేద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవులు పొందుకుని ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుని దేవుడి వాక్యం ద్వారా మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, మేలు కలగవలని మా దేవుని ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడై ఉందని లేఖనం చెప్తుంది. వెండి సంపాదించుట కంటే జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాం. అటువంటి జ్ఞానానికి మూలం